సో హలో గేమర్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మనకైతే యూట్యూబ్ బ్రదర్స్ అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో మనల్ని అయితే నల్లిని చంపడానికి అయితే వెళ్తున్నాం. సో ఫైనల్లీ ఆ నల్లి కానీ చంపేసి మనం అయితే వద్దాం. యూట్యూబ్ బ్రదర్స్ ఇక్కడ దాకా మనకు తోడుగా ఉంటారు. సో ఇక్కడి నుంచి మనం ముందుకి మనం సొంతంగా అయితే వెళ్ళాలి. సో ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనకైతే మా నల్లి బేస్ అయితే వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి నల్లిగాని డిఫీట్ చేయాలి. డిఫీట్ అన్ను ఐ థింక్ మనం అది మొత్తం అది బేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతున్నాం. సో మనమైతే ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం. ఇంకా కనిపిస్తుంది కేసు చూడండి, అక్కడే ఉంది. ఓ ఇంత పెద్దది బ్రో, ఇది ఇంత బాగుంది. ఇంత మంచి క్యాసులు పెట్టుకొని నా బేస్ని ఎందుకు పోయాను డిస్ట్రాయ్ చేసింది. సో పదండి మనం ఫస్ట్ అయితే సో జాగ్రత్తగా దాక్కుని అయితే వెళ్దాం. వాడు బయటే ఉంటే గాడ్స్ ఎవరైనా ఉంటే మమ్మల్ని పెళ్ళిస్తారు ఫస్ట్. సో ఓకే, నేను దాక్కున్నాను చుట్టూ వెనకాల. ఓకే, ఎవరు లేరినట్టుగా ఉన్నారు. సో వెళ్దాం ఇంకా, లెట్స్ గో. బేసికలీ నా ప్లాన్ ఏంటంటే వాడి బేస్లో దూరి వాడి బేస్లో టీఎన్టీస్ పెట్టి వాడిని లేపేద్దాం అనుకుంటున్నా. సో అలా అయితే ప్లాన్ చేశాను అనమాట. అంత ఈజీ అయితే నేను అనుకుంటున్నాను, అంత ఈజీ అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో, బట్ చూద్దాం. ఫస్ట్ అయితే మనం వెళ్దాం లోపలికి. ఓకే, చుట్టుపక్కల ఇంకెవరు లేరు. ఓకే పదండి మనం వెళ్దాం. నెలలో ఉన్నాడో లేదు కూడా తెలియదు బేస్లో. ఓకే, వాడు వచ్చేదాకా ఆగుదాం లేకపోతే. ఓకే, ఇక్కడ ఎవరైనా ఉన్నారు గార్డ్స్ అలాంటి వాళ్ళు? నో ఎవరు లేరు. ఓకే లెట్స్ గో. ఇక్కడ లావా ఉంది, ఎంట్రీ క్లోజ్లో ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా సౌండ్ వచ్చేస్తుంది బటన్ నొక్కింది. ఒకసారి తిరిగి వచ్చేద్దాం ఫస్ట్. త్రీ రొటేషన్ ఇస్తాను కానీ నాకు ఒక్క ఎంట్రన్స్ కూడా దొరకలేదు. సో ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళాలి సార్? ఫస్ట్ ఒకసారి ప్రెషర్ ప్లేట్స్ కూడా ఉన్నాయి, సౌండ్ చాలా ఏదో వస్తుంది, బట్ చూడాలి. ఓకే లెట్స్ గో. ఫస్ట్ దాక్కుందాం, లోపల ఉంటే అయిపోయాయి మనం. ఓకే, డోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే బ్రో, మధ్యలో థ్రోన్ ఉంది చూడండి, మధ్యలో ఒక పెద్ద థ్రోన్ ఉంది. ఓ ఎవడో ఉన్నాడు అక్కడ. షిట్, సారీ డ్రాగన్ హెడ్ అది బ్లాక్లో ఉంది కదా. నువ్వు సైన్ నల్లిగడ అనుకున్నా. ఓకే, డ్రాగన్ హెడ్ ఉంది వీడి దగ్గర. అయ్యా మరి నా డ్రాగన్ ఎందుకు దొంగతనం చేసి వీడు? ఓకే పర్వాలేదు తీసుకుని ఫస్ట్ తీద్దాం. బాబు ఎందుకు పోయి అక్కడే పెట్టి. ఓకే పదండి వచ్చి. ఇక్కడ థ్రోన్ చాలా బాగుంది, అంటే బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇటే ఒక దారి ఉంది, ఇటు నుంచి ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. ఒకసారి వెళ్దాం. ఓ చాలా సౌండ్ అవుతుంది ప్రెషర్ ప్లేట్స్ వల్ల. అయ్యో ఏంటి భయ్యా ఇది? ఇంకోటి సార్ జంప్ చేసుకుంటూ వెళ్దాం. వస్తుంది అయినా వస్తుంది. ఇంకే ఎవరు ఉన్నాడు ఇక్కడ? వాట్ బ్రో? మనం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవచ్చో అర్థం కాలేదు, కానీ ఆ ప్లేస్లో కూడా ఉన్నాడు చూడండి. అదిగోండి జస్ట్ ఓపెన్ చేసాడు ఇప్పుడే. నల్లే తన నల్లే. ఓకే, నేను సెటప్ మొత్తం చేస్తాను గైస్. అక్కడ మొత్తం సెటప్ అయితే చేయడం అయితే జరిగింది మొత్తం. ఇంకా ఏంటీస్ అన్నీ పెట్టేశాను. వన్ థింగ్, నాకు ఇక్కడ దాంట్లో అయితే ఒక షల్కర్ అయితే దొరికింది. కొన్ని షల్కర్స్ ఓపీ అంటే ఓపీ వెపన్స్ ఉన్నాయి భయ్యా. చూపిస్తాను చూడండి మిమ్మల్ని. మీకు నెదరైట్స్ ఎలా కాలిపోవు కదా, ఒకసారి మనం లావాలో వేద్దాం ఈ షల్కర్స్ అన్ని. ఒకసారి చూడండి భయ్యా, ఎంత ఇంక్రిమెంట్స్ అంటే చూడండి ఒకసారి, మీరే చూడండి. చూసారా ఎన్ని వచ్చాయి ఒకేసారి. ఇందులోంచి బెస్ట్ వెపన్స్ అయితే నేను తీసుకుంటా ఒకసారి. మరి వెళ్తున్నప్పుడు పాడేమన్నాడు ఆ టూ బ్రదర్స్. అక్కడి నుంచి ఏం తీసుకున్నా అక్కడే పెట్టేసి రమ్మన్నాడు. ఓకే ఇది ఉన్నాయి. సో ఈ స్వాట్స్ అయితే తీసుకున్నా, ఈ ఎక్విప్మెంట్స్ అయితే తీసుకున్నా. ఏదో ఎనర్జీ ఫీల్ అవుతుంది నాకు, పాజిటివ్ ఎనర్జీ, కానీ ఎక్కడికి వచ్చిందో అర్థం కావట్లేదు. నా చుట్టుపక్కలనే ఉందా పాజిటివ్ ఎనర్జీ? ఎవడి ఉంటాడు? ఎవడో సో సెటప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నల్లి ఇంకా లోపలే ఉన్నాడు, ఏదో చెస్ట్ అయ్యి చెక్ చేస్తున్నాడు. సో అదే లాభం అనుకుని అదే పాయింట్ తీసుకొని నేను మొత్తం అయితే టీఎన్టీస్ ఇగ్నైట్ అయితే చేసేసా. సో ఇంకా చూద్దాం, మొత్తం క్యాష్ ఇంకా పోద్దిడిది అసలు ఉన్నట్టు కూడా ఉండదు ఇక్కడ. సో లెట్స్ గో. అన్ని టీఎన్టీస్ అయితే పెట్టాను. సో ఇప్పుడు పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా పేలుతుంది భయ్య, ఇంకా లోడ్ అవ్వలేదు నా చెంక్స్. పేలుతుంది ఇంకా. ఓ ఖైస్, నల్లి ఇంకా చావలేదు. వాట్ బ్రో, చూస్తున్నాడు బ్రో. నో వే బ్రో, షిట్. ఇప్పుడు ఇక్కడి నుంచి అండి దూకే చంపాలా, లేకపోతే నా గురించి ఏమవుతుంది కానీ నేను ఆలోచించలేను. ఆడి బేస్ మొత్తం పగలదొబ్బాడు, సామాన్లు మొత్తం పాడేశా. ఓ షిట్ మాయమైపోయాడు బ్రో. షిట్ బ్రో,
అబ్బబ్బబ్బబ్బా, షిట్ గైస్, అన్ఎక్స్పెక్టెడ్ ఇది. షిట్ బ్రో. సో గైస్ నల్ల ఎలాగో పారిపోయాడు, కనిపించలేదు, చుట్టుపక్కల మొత్తం ఎతికాను, అసలు దగ్గరలో ఆడ సెన్స్ కూడా అవ్వలేదు నాకు. ఇంకా ఏం చేయలేము, వాడు పాడేమన్నా అన్ని సామాన్లు అయితే నేను పాడేశాను. సో ఇంకా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇంకోసారి ఎక్కడైనా నాకు దారిలో కనిపిస్తే వాడిని అక్కడక్కడే ఫినిష్ చేస్తా. సో ఇంకా ఇంటికి వెళ్దాం. ఓ షిట్ బ్రో, ఈ గ్లిచ్ ఏంటి బ్రో నా? ఓ షిట్, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను భయ్యా? నో వే బ్రో, షిట్. ఓ ఓకే, వాటర్లోనే ల్యాండ్ అయ్యాం బ్రో. ఇదేం ప్లేస్ భయ్యా ఇది? భయ్యా ఇది ఎవరిదో క్యాసిల్ భయ్యా, డేంజర్ క్యాసిల్ భయ్యా ఇది బ్రో. ఆ నల్లు, నేను అనవసరంగా ఆ విదర్ని చంపాను ఐపీ కోసం. ఆ విదర్ని చంపకుండా ఉంటే ఇప్పటికీ నా వరల్డ్, నా మొత్తం అంతా సేఫ్గా ఉందను. ఈ ప్లేస్ నుంచి ఫస్ట్ నేను ఎలాగైనా బయటపడాలా, అసలు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజింగ్గా ఉంది. లైక్ ఏదో మేజ్లో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తుంది. ఓకే బాబా, ఈ బొక్కలేంటి భయ్యా నాకు? ఈ బొక్కలేంటి? ఇక్కడి నుంచి వాటర్ పక్కడేసి పైకి వెళ్ళిపోదాం అదండి. ఓకే భయ్యా, ఎన్ని బొక్కలు ఉన్నాయండి భయ్యా? మీ దగ్గర సిమెంట్లు లేవా ఏంటి? ఓకే, సో గైస్ మనమైతే ఫైనల్లీ ఇక్కడ దాకా అయితే వచ్చాం, ఆన్ ది టాప్ దగ్గరికి. చాలా కష్టపడి, అసలు అర్థం కాలేదు, మేజ్ మొత్తం మేజే, అసలు అర్థం కాలేదు. నేను ఎక్కడి నుంచి వెళ్తున్నా, ఎక్కడి నుంచి వస్తున్నానో కూడా అర్థం కాలేదు. సో ఓకే, ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ, ఓ షిట్ భయ్యా మధ్యలో చెస్ట్ ఉంది, ఇందులో నుంచి ఏదైనా ఆర్మర్ దొరికితే వేసుకుందాం ఫస్ట్. ఓకే, ఎవరు లేరు కదా? ఎవ్వరు లేరు గైస్, నేను ఒక్కని తప్ప ఇంకెవ్వరు లేరు ఈ క్యాసిల్లో. ఓకే, మంచి ఆర్మర్ దొరకాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బుక్క జమాసు ఎవడు భయ్యా ఇప్పుడు? స్టోరీ ఉంది, ఏదో చదివి చెప్తాను. సో ఇందులో ఏం రాసిందంటే, జమాసు ఒక కింగ్ అనమాట, ఈ మొత్తం ఏరియాకి కింగ్ అనమాట, ఈ క్యాసిల్ ఏదైతే ఉందో. బట్ తన పవర్స్ ఉండేవి, తన లాస్ట్ పవర్ మొత్తం ఉపయోగించి నన్ను అయితే విడుదల చేశాడనమాట. సో రాయల్ బ్లడ్ ఉండాలి హీరో బ్రెయిన్ విడుదల అవ్వాలంటే. సో నల్ల అయితే ఈయన్ని తీసుకెళ్ళిపోయాడు అనమాట, వీడి కొడుకుని. సో వాడినైతే ఎలాగైనా కాపాడు అని అంటున్నాడు. సో నల్ల హీరో బ్రెయిన్ నుంచి ఆయన కాపాడాలి, ఎలాగో హీరో బ్రెయిన్ కూడా విడుదలైపోయి ఉంటాడు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు sayonara గైస్. ఇక సమస్య కొడుకు వర్షంలో రాబోతున్నాడు. విత్ రాయల్ బ్లేడ్ నేను ఈ లోకాన్ని పరిపాలిస్తా.